ఆడపిల్లలకి ముఖ్యంగా, అమ్మలకి కూడా చెప్తున్నా, లాట్ ఆఫ్ టైమ్స్ యూ గైస్ థింక్ దట్ యు ఆర్ ఈక్వల్. నేను ఇంకొక మెట్టు ఎక్కువ వెళ్తాను. యు ఆర్ నాట్ ఈక్వల్, యు ఆర్ హయ్యర్ దెన్ మెన్. నేను చెప్తాను ఎందుకు తెలుసా? ఇప్పుడు ఒక డైమండ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, రోడ్లో తీసుకెళ్తావా? చేతిలో పట్టుకొని తీసుకెళ్తావా? దాన్ని జాగ్రత్తగా లోపల దాసి తీసుకెళ్తావా? మెటల్ ఉంటుంది, ఐరన్. ఎ మ్యాన్ ఈజ్ లైక్ అన్ ఐరన్, women is like a precious stone. You always need it to be safeguarded. But its value is 1,000 times, 2,000 times more than the iron. When you are a daughter, you will be at the safeguard of your dad. When you grow up, when you are a teenager or when you are grown up, you are under the safeguard of your brother. After, you will be under the safeguard of your husband. దాని తర్వాత లాస్ట్లో నీ కొడుకు. ఎందుకు తెలుసా అది? ఎందుకు పెట్టారు తెలుసా అది? బికాస్ యు ఆర్ డివైన్, యు ఆర్ వే అబౌవ్ దెన్ మ్యాన్. మీరు మిమ్మల్ని కించితపరుచుకుంటున్నారు. ఈక్వల్, వాళ్ళతో ఈక్వల్, వీళ్ళతో ఈక్వల్. ఇప్పుడు ఈక్వల్ అంటున్నారు కదా, ఆంటీకి ఆన్సర్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఈక్వల్, దెన్ వై క్యాంట్ యూ కంప్లీట్లీ కవర్ జస్ట్ లైక్ మెన్ డూ? డోంట్. ఇప్పుడు మీరు సేఫ్ గార్డ్లో ఒక భద్రంగా ఒక బీరువాలో ఇంట్లో పెడతారు, మెటల్ అయితే వాకిట్లో పెడతారు, అవునా కదా? ఐరన్ మెటల్ అయితే ఇంట్లోకి తీసుకోరు కదా, వాకిట్లో పెడతారు. అదే గోల్డ్ అంటే బీరువాలో దాస్తారా? ఎందుకంటే పవిత్రమైనదనే కదా, బాగా వాల్యూ ఉందనే కదా దానికి. దాన్ని ఎందుకు మీరు కించితగా అనుకుంటారు? మీరు అరే మమ్మల్ని లోపల పెట్టేశారు, మాతో తోడు రావాలనుకుంటున్నారు. అరే మీతో తోడు రావాలంటే మీరు వాల్యుబుల్ని ఎవడో కొట్టుకెళ్ళిపోతాడేమో అని భయంతో వాళ్ళు కూడా వస్తున్నారు. అది తెలుసుకోండి. తప్పెందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు వాతలు పెట్టుకోవద్దు తల్లి, ఎవరినో చూసి వాతలు పెట్టుకోవద్దు.